మరి పత్రికా సోదరులకు మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏవైనా నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకుపోయి ఎంకరేజ్ చేసే విధంగా, అంటే దాన్ని చూసి ఇంకొకరు బాగుపడతారంటే దాన్ని హైలైట్ చేయమని చెప్పి కూడా మరి అన్ని పత్రికా సోదరులకు, అంటే ఏ పత్రిక అయినా కూడా, ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉంది, అంటే వాళ్ళు పైకి ఒత్తిడి చేస్తారు, ఇది మీరు చెయ్యాలి ఈ పార్టీకి. కొన్ని మనం మీడియాలు చూస్తా ఉన్నాం, ఇక వాళ్ళు ఒకటే పాట ఒకటే లైన్ తీసుకుంటారు, వాళ్ళ గురించి వ్యతిరేకం తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కొన్ని మీడియాలేమో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తవాలు బయట పెడతారు. కొన్ని మీడియాలు ఎట్లయిపోయినాయంటే ఇక వన్ సైడ్ అన్నట్టు, ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు, ఒకటే మైనంపల్లి ఏం చేస్తాడు క్రిటిసైజ్ చేద్దాం, అంజనేయులు గౌడ్ ఏం చేస్తాడు క్రిటిసైజ్. దట్స్ నాట్ రైట్. బ్యాలెన్స్ చేసుకుంటే, ఎందుకంటే మీది కూడా దాంట్లో మీ మైలేజ్ తగ్గుతుంది. రేపు మీరు మీడియా మూతబడే విధంగా, రేపు మీడియా మూతబడితే దాంట్లో ఎంతో మంది ఎంప్లాయీస్ రోడ్ మీదకి వస్తారు. నేను అందుకు చెప్తా ఉన్నా, అన్ని మీడియాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొన్ని మీడియాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వారు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా మీడియాల పైన ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, మీరు మీడియా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకొని ఏ దాన్ని కూడా వినకుండా మీ మీడియా పరువును కాపాడే విధంగా మీరు ఒక యూనియన్ పెట్టుకొని దాంట్లో స్ట్రిక్ట్ గా అటువంటి దాంట్లో బ్యాన్ చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏవైతే వన్ సైడ్ ఛానల్, లెట్ ఇట్ బి కాంగ్రెస్ కు కూడా ఏదైనా వన్ సైడ్ ఛానల్ ఉంటే దాన్ని బ్యాన్ చేయాలి, ఏదైనా బీఆర్ఎస్ కు ఉంటే బ్యాన్ చేయాలి, బీజేపీకి ఉంటే బ్యాన్ చేయాలి. అప్పుడే సిస్టమ్ లో మార్పు వస్తుంది. ఇక్కడ వాస్తవాలు తెలుస్తలేదు, పబ్లిక్ ఏంటంటే కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. కొన్నిసార్లు లేనిపోని చూయించి దాన్ని డిస్టర్బ్ క్రియేట్ చేసి మనుషులను కొంతమంది, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయితే నేను కింద పడ్డా మీద పడ్డా ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్. నేను బతుకున్నంత కాలం మైనంపల్లి అనే ఉంటాడు. కొంతమంది వీక్ ఉంటారు, వాళ్ళ స్టార్స్ వీక్ ఉంటాయి, చిన్న దానికి వాళ్ళు షేక్ అయిపోతారు, షేక్ అయిపోయి సూసైడ్లు కూడా చేసుకుంటారు. అందుకు మీడియా ద్వారా మీడియాకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియాకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటే ఏవైతున్నాయో అలాంటి మీడియాల నుంచి మిగతా అన్నింటినీ బ్యాన్ చేయాలని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సెంట్రల్ గవర్నమెంట్ కు, స్టేట్ గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంట్లో మార్పు తెచ్చినప్పుడు ఏదైనా